నమస్తే అండి, నేను మీ గణేష్ని. వెల్కమ్ టు హిస్టరీ గణేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించినటువంటి ఒక తిరుగుబాటుదారుడు, విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఒకసారి చూద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఇతడు 1650లో ప్రస్తుతం జనగామ జిల్లాలోని కిలాషాపూర్ అనే గ్రామంలో 1650లో గౌడ కులంలో జన్మించిండు. గౌడ కమ్యూనిటీలో జన్మించిండు. సాధారణంగా గౌన్లోళ్ళు అంటాం, లేదా గౌడ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు అయితే వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లాలోని కిలాషాపూర్ గ్రామంలో జన్మించిండు. కమ్యూనిటీ అంటే గౌడ కమ్యూనిటీ. ఇతడు మొఘల్ పాలనకు వ్యతిరేకంగా, ముస్లింల పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో తిరుగుబాటు చేసింది. అదేవిధంగా అగ్ర కులాల వారికి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, జాగీర్దార్ల దోపిడీకి వ్యతిరేకంగా ఇతడు తిరుగుబాటును ప్రారంభించి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించిండు. మరి 1650 కిలాషాపూర్లో జన్మించిందని చెప్పినాం. అదేవిధంగా ఆయన టైం పీరియడ్ 1650 to 1710 వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ప్రజలు ఇచ్చిన బిరుదేమో సర్దారు, మామూలుగా చరిత్రకారులు ఇచ్చిన బిరుదేమో రాబిన్హుడ్, తెలంగాణ రాబిన్హుడ్ అనే బిరుదును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి ఇచ్చిన చరిత్రకారులు ఎవరంటే బార్బారా థామస్ మెట్కాఫ్. ఈ చరిత్రకారులు అతని యొక్క చర్యలకు కారణంగా అతనికి ఇచ్చిన బిరుదు ఏంటంటే రాబిన్హుడ్. అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ఉన్నోడిని కొట్టి పేదోడికి పంచడం. అట్లాంటి సిద్ధాంతాన్ని అవలంబించింది ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇతడు ధనికుల దగ్గర, ఉన్నత కులస్తుల దగ్గర, ఉన్నవారి దగ్గర డబ్బును దోచుకొని దొంగతనాలు చేసి అవి పేద ప్రజలకు పంచేవాడు. ఆ విధంగా కూడబెట్టిన ధనంతో 1200 మంది సాధారణ ప్రజలతో సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నని మొఘల్ చరిత్రకారుడు కాఫీ ఖాన్ అంటేనే చెప్పిండు. కాఫీ ఖాన్ ప్రకారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాధారణ ప్రజలతోని 1200 మందితోని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నని చెప్పిండు. అదేవిధంగా అప్పటికి 1605లో మచిలీపట్నానికి, ఆంధ్ర ప్రాంతానికి డచ్ వారు వచ్చారు. 1611లో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. ఇక్కడనేమో అప్పటి కుతుబ్ షా రాజు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ బ్రిటిష్ వాళ్ళకి వర్తకం చేసుకోవడానికి అనుమతినిచ్చిండు అప్పటికి. దీంతో ఐరోపా వాళ్ళు మచిలీపట్నం ప్రాంతంలో వారు. ఈ ఐరోపా వాళ్ళ దగ్గర నుంచి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసుకొని సైన్యాన్ని దృఢపరచుకుండు. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క సైన్యంలో అనేక మంది బలహీన వర్గానికి, సాధారణ కుటుంబం చెందిన వాళ్ళే ఉన్నారు. అతని సైన్యంలో ముఖ్యమైన ప్రజలు ఒకసారి చూద్దాం. సర్వాయి పాపన్న గౌడ్ యొక్క సైన్యంలోని ప్రముఖులు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సైన్యంలోని ప్రముఖులు ఇక్కడ దూదేకుల పీర్ మహమ్మద్, నెక్స్ట్ మంగలి మాషన్న, నెక్స్ట్ చాకలి సర్వన్న, నెక్స్ట్ కుమ్మరి గోవిందన్న, నెక్స్ట్ హసన్ హుస్సేన్, ఇమాం. ఇట్లాంటి సాధారణ ప్రజలతోటి, సాధారణ కుటుంబానికి చెందిన వాళ్ళతోని సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సైన్యంతో అతను మొఘల్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిండు. అంటే చిన్నతనం నుంచే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క లక్ష్యం ఏంటంటే అణచివేయబడ్డవాడిగా ఉండడం అనేది ఆయనకు ఇష్టం లేదు. తిరుగుబాటుదారునిగా ఉద్యమించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే
పీడిత ప్రజల్లో కాకుండా పాలిత ప్రజల్లో భాగంగా కావాలని ఆయన అనుకున్నాడు. అందుకనే ఇతడు తన యొక్క సాంప్రదాయ వృత్తి అయిన కల్లుగీత లేదా గౌడ కమ్యూనిటీ దాన్ని కూడా వ్యతిరేకించడు. సాంప్రదాయ వృత్తిని కూడా వ్యతిరేకించి తొలిడాన్లోనే దాన్ని ధిక్కరించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇతడు తొలుత కౌలాస్ జమీందారు వెంకట్రావు అని ఉంటాడు. ఆ కౌలాస్ జమీందార్ వెంకట్రావు ఆస్థానంలో పనిచేసిండు. కౌలాస్ జమీందార్ ఆస్థానంలో ఫస్ట్ పనిచేసిండు. ఇతని తండ్రి కూడా ఒక గ్రామానికి అధిపతిగా పనిచేసిండు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క తండ్రి ఒక గ్రామానికి అధిపతిగా పనిచేసిండు. ఆయన యొక్క సోదరుడు కూడా సైన్యంలో పనిచేసిండు. ఇది ఒక కాన్సెప్ట్. దీంతో మొఘల్ పాలనను వ్యతిరేకించాలని, అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు చూడండి 1686నేమో బీజాపూర్ను ఇక్కడ ఆక్రమించింది ఎవరంటే ఔరంగజేబు. 1687నేమో గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్షాహీ రాజ్యాన్ని ఆక్రమించిండు ఔరంగజేబు. 1687లో దీన్ని ఆక్రమించిండు. 1687 నుంచి హైదరాబాద్ లేదా కుతుబ్షాహీ రాజ్యం ఎవరి చేతిలోకి పోయిందంటే మొఘల్ పాలనలోకి వెళ్ళిపోయింది. రాహుల్లా ఖాన్ అనటానే తొలి మొఘల్ గవర్నర్గా ఇక్కడ పనిచేసిండు, మొఘల్ సుబేదార్గా పనిచేసిండు రాహుల్లా ఖాన్. దీంతో ఔరంగజేబు ఎప్పుడు మరణించిందంటే 1707లో. ఔరంగజేబు మరణాంతరం ఇక్కడ తిరుగుబాటును మళ్ళీ విజృంభించి ఏం చేసిందంటే మొఘల్ వారి నుంచి భువనగిరి మరియు వరంగల్ కోటలను ఆక్రమించిండు. ఇది 1708లో. 1709లో తిరిగి గోల్కొండను స్వాధీనం చేసుకున్నారు అంటే సర్వాయి పాపన్న గౌడ్. 1709లో గోల్కొండను స్వాధీనం చేసుకుండు 1709లో. ఇది ఒక అంశం. ఆ తర్వాత ఇక్కడ 1710లో ఇతడు మరణించిండు. దీనికంటే ముందు ఇక్కడ కొలనుపాక ఫౌజ్దారు రుస్తుం దిలావర్ ఖాన్ ఇతను ఏం చేసిందంటే సర్దార్ సర్వాయి పాపన్నను అణచడానికి ఎవరిని పంపించిందంటే కాసిం ఖాన్ అంటే ఆయన్ను పాపన్నను చంపడానికి పంపిస్తే పాపన్న చేతిలో మరణించింది ఎవరంటే కాసిం ఖాన్. ఆ తర్వాత ఇక్కడ మొఘల్ సుబేదార్ హైదరాబాద్లో మొఘల్ సుబేదార్గా పనిచేస్తున్న దావుద్ ఖాన్ ఫన్నీ. ఈ దావుద్ ఖాన్ ఫన్నీ సమర్థవంతుడు. ఇతడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను అణచివేయడానికి ఎవరిని పంపించిందంటే దిలావర్ ఖాన్ అండ్ యూసుఫ్ ఖాన్ వీళ్ళిద్దరిని పంపిస్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చనిపోయిండు. వీళ్ళిద్దరి చేతిలో చనిపోయిన వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన బిరుదులు అంటే తెలంగాణ ప్రజలు ఇచ్చిందంటేనేమో సర్దార్ అని, చరిత్రకారులు ఇచ్చిన బిరుదు అంటేనేమో రాబిన్ హుడ్ అని గుర్తుంచుకోవాలి. రాబిన్ హుడ్ సర్దార్, తెలంగాణ రాబిన్ హుడ్ సర్దార్ జమలాపురం కేశవరావు, ఆయనకు కూడా సర్దార్ అనే బిరుదు ఉంటుంది. ఇక్కడ పాపన్న గౌడ్ కూడా సర్దార్ అనేది ఉంటుంది. ఇది ఒక అంశం. యూసుఫ్ ఖాన్ చేతిలో 1710లో మరణించిండు. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరణించినప్పటికీ ఇప్పటికీ ఆయన యొక్క వీరోచిత పోరాటాలను ప్రజలు జానపద రూపాల్లో, కథల రూపాల్లో, నెక్స్ట్ పాటల రూపాల్లో ఇప్పటికీ తెలంగాణ ప్రజల మనసులలో మెదులుతున్న వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అణచివేయబడ్డ వర్గాల నుంచి విప్లవాన్ని ప్రారంభించి పోరాటాన్ని ఉధృతం చేసిన వ్యక్తి. మొఘల్ పాలనకు వ్యతిరేకంగా, ముస్లిం పాలనకు వ్యతిరేకంగా 6 రోజుల తిరుగుబాటును సాధారణ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మొఘలను ఎదిరించిన గొప్ప వ్యక్తి అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మరి ఈయన ఏర్పాటు చేసిన కోటలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క కోటలు సర్వాయిపేట, కిలాషాపూర్, తాటికొండ, నెక్స్ట్ వేములకొండ,
ఈ ప్రాంతాల్లో తన సైన్యంతో బలమైన కోటలను నిర్మించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. థ్యాంక్ యూ.